వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. భారతదేశానికి స్వాతంత్రము అహింసా సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చింది. మహాత్మా గాంధీ తన జాతి ప్రజల నెత్తురు చిందకుండా స్వతంత్రము సాధించాలనుకున్నాడు. అలాగే జాతిని నడిపించాడు. ఆ విధంగానే సిద్ధించింది కూడా. ఈ మొత్తం స్వాతంత్ర పోరాటంలో హింస జరగలేదా అంటే చాలా జరిగింది. మన జాతి జనులపై జరిగింది. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ ఇలా ఎందరో తమ ప్రాణాలను బలిదానం చేశారు. జలియన్ వాలాబాగ్ లాంటి హింసాకాండ మనపై జరిగింది. జాతి జనుల నెత్తురుతో నేల తడిసింది. కానీ మనం అహింసతోనే స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. గాంధీ మహాత్ముడు ఆ విధంగా సాధించి పెట్టాడు. కానీ మన దురదృష్టం ఏమిటంటే జీవితమంతా అహింసా విధానంతో నడిచిన ఆయన చివరికి హింసతోనే మరణించాడు. ఈ హింస మనల్ని ఎంతో వేదనకు గురి చేస్తుంది. కానీ నిజమైన వేదన మరొకటి ఉంది. అది పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన హింసాకాండ. 1947 ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్ అన్న పేరుతో భారత ఉపఖండం నుండి వేరయింది. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారత్ స్వాతంత్ర దేశంగా ప్రకటించబడింది. గుజరాత్ అంచుల నుండి కాశ్మీర్ అంచుల దాకా అప్పుడు పంజాబ్ ప్రావిన్స్గా పిలువబడేది. ఆ భాగం నడిమికి చీలిపోయింది. పడమటి పాకిస్తాన్గా మారింది. అదే సమయంలో తూర్పు వైపున బెంగాల్ మధ్యకు చీలిపోయి తూర్పు పాకిస్తాన్ అయ్యింది. భారతదేశానికి రెండు పక్కల పాకిస్తాన్ అనే దేశం ఏర్పడింది. తర్వాత తూర్పు పాకిస్తాన్లో తిరుగుబాటు వచ్చి అది బంగ్లాదేశ్గా మారింది. కానీ పాకిస్తాన్ వేరైనప్పుడు జరిగిన హింసాకాండ మనం వినలేనంత దారుణంగా ఉంటుంది. అప్పటి వరకు ఒకే దేశంగా ఉన్న భారత ఉపఖండం రెండుగా మారింది. పాకిస్తాన్గా ప్రకటించబడిన ప్రాంతంలో ఉన్న హిందువులు, సిక్కులు భారత్లోకి రావాలి. భారత్లో ఉన్న ముస్లింలు పాక్ వైపుకు వెళ్ళాలి. అంతవరకు ఈ రెండు జాతుల ప్రజలు తాము ఉన్న చోటే తమ సొంతం అనుకుని ఒక ఇల్లు కట్టుకుని ఆస్తిపాస్తులు సమకూర్చుకుని తల్లి, తండ్రి, పిల్ల, పాపలతో కుటుంబ జీవితం గడుపుతూ ఉన్నారు. ఇలాంటి కుటుంబాల వారు ఒక నెలలో 1,000 రూపాయలు ఎక్కువ ఖర్చు అయితేనే తట్టుకోలేకపోతారు. అలాంటిది ఉన్న పలంగా తమ ఇల్లు వదిలి జీవితకాలం అంతా సంపాదించుకున్న కొద్దో గొప్పో ఆస్తిపాస్తులు వదిలి తమకు తెలియని ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అది కూడా ఉన్నట్టుండి అకస్మాత్తుగా. ఇది ఒక బడుగు మనిషి జీవితానికి ఎంత కష్టం కలిగిస్తుంది. అక్కడే ఎన్నో జీవితాలు చితికిపోతాయి. కానీ అక్కడ అంత మాత్రమే కాదు జరిగింది. భారత్ నుండి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుండి భారత్కి ఇంచుమించు 1.5 కోట్ల మంది ప్రజలు వలసలు వెళ్లారు. ఈ సమయంలోనే ఇప్పటి ముంబాయి ప్రాంతంలో ఒక హిందూ కుటుంబాన్ని ఒక ముస్లిం గుంపు హత్య చేసింది. ఇది ఆ ప్రాంతాన్ని ఆవేశానికి గురిచేసింది. హిందూ ముస్లింల గొడవలకు దారితీసింది. ఇది దేశం అంతటా పాకింది. భారత్లో జరుగుతున్న ఈ హింసాకాండ గురించి తెలిసి పాకిస్తాన్లోనూ హింస చెలరేగింది. ఎక్కడికక్కడ ఒకరిని ఒకరు నరుక్కున్నారు. ఆ సమయంలో ఢిల్లీ ప్రాంతం అంతా శరణార్థుల శిబిరాలతో నిండిపోయి ఢిల్లీ 3 రెట్లు పెరిగిపోయి ఉంది. అలాంటి శరణార్థుల శిబిరాలు ఎన్నో కాలి బూడిదయ్యాయి. చిన్న, పెద్ద, ముసలి, ముతక, స్త్రీలు, గర్భవతులు అన్న తేడా లేకుండా ఒకరిని ఒకరు చంపుకున్నారు. రైళ్లలో ప్రయాణిస్తున్న జనాలని బయటకు లాగి చంపివేశారు. రైల్వే స్టేషన్స్ అన్నీ రక్తపు జడివాన కురిసినప్పుడు తడిసినట్టుగా శరణార్థుల రక్తంతో తడిసిపోయాయి. శవాలు రైల్వే ట్రాక్స్ పైన స్టేషన్ నిండా కుప్పలు తెప్పలుగా పడిపోయాయి. ఇదంతా ఒక పార్శ్వం మాత్రమే. మరొక పార్శ్వం మరీ హీనంగా ఉంటుంది. అది స్త్రీలపైన జరిగిన హింస. పాకిస్తాన్ వైపు నుండి వస్తున్న ట్రైన్లలో నుండి మహిళలను లాగి వారిపై అత్యాచారాలు చేశారు. తర్వాత చంపివేశారు. గర్భిణీ స్త్రీల స్తనాలను కోసివేశారు. వారి గర్భాలలోని పిండాలను కోసి తీసి దహనం చేశారు. నగరాలలో ఆడవారిని నగ్నంగా గుంపులుగా ఊరేగించారు. గుంపులు గుంపులుగా గడ్డి మేటలపై వేసి తగులబెట్టారు. ఒక మనిషి మరొక మనిషిని ఇంత దారుణంగా హింసించగలడా, చంపగలడా? ముసలివారు ఏమన్నారు, పిల్లలు ఏమన్నారు, స్త్రీలు ఏమన్నారు, వారి గర్భాలలోని పిండాలు ఏమన్నాయి అనిపిస్తుంది. కానీ మనిషి అన్ని జంతువుల్లోకెల్లా అతి నీచమైన జంతువని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. ఒక జాతి మరొక జాతి పైన అధికారం ప్రదర్శించాలని, తమ జాతి మాత్రమే నిలిచి ఉండాలని అవతలి జాతిని సమూలంగా నాశనం చేసిన సంగతులు చరిత్రలో ఎన్నో ఉన్నాయి.
ఆ సమయంలో మనిషి మనిషిలా కాక మృగం కన్నా హీనంగా మారుతాడు. ఫలానా మతం అని నేను ఏ మతాన్ని ఉద్దేశించి చెప్పటం లేదు గాని, రెండు మతాలకు మధ్య జరిగిన ఈ ఘర్షణ 1000 ఏళ్లు తలను భూమిలో దాచుకున్నా సరిపోదు. అసలు ఈ విభజన ఎందుకు జరిగింది? ఒక్కటిగా ఉండాల్సిన దేశం 2గా, తర్వాత 3గా ఎందుకు అయ్యింది? స్వతంత్ర దినానికి కొంత ముందుకు వెళితే బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు తీవ్రమయ్యాయి. అలాగే భారత్లో కూడా తీవ్రమయ్యాయి. వీలైనంత త్వరగా స్వతంత్రము ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడసాగాయి. దీనిని మరింత ఎక్కువ కాలం సాగదీయాలని బ్రిటిష్ ప్రభుత్వం పథకం వేసింది. ఇండియాలో మైనారిటీలుగా ఉన్న ముస్లిమ్స్ 1857లో బ్రిటిష్ గవర్నమెంటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడిన చరిత్ర ఉంది. ఇక్కడ హిందూ ముస్లింలు కలిసి స్వతంత్ర పోరాటం చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య మతం పేరుతో విభజన రేఖ గీస్తే వీరి స్వతంత్ర పోరాటం దిశ మారుతుంది అని ఆలోచించి 1905లో ముస్లిం జనాభా ఆధారంగా అంటూ బెంగాల్ని విభజించాడు అప్పటి లార్డ్ కర్జన్. దీనికి వ్యతిరేకంగా హిందువులు వందే మాతరం పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. చివరికి ఈ విభజన రద్దయింది. ఈ సమయంలో పెద్ద ఎత్తున మత ఘర్షణలు జరిగాయి. భయంకరమైన హింసాకాండ జరిగింది. అప్పటి వరకు పక్కపక్కనే కలిసి జీవించిన వ్యక్తులు ఒకరిని ఒకరు చంపుకునేందుకు కత్తులు దూశారు. రక్తం ఏరులైంది. స్త్రీలు అత్యాచారాలకు గురయ్యారు. ఇదే సమయంలో 1906లో అఖిల భారత ముస్లిం లీగ్ ఢాకాలో ఏర్పాటు చేశారు. సహజంగా ముస్లింలంతా ఆ లీగ్ గొడుగు కిందకి చేరారు. తర్వాత హిందూ ముస్లింల మధ్య ద్వేషం దేశవ్యాప్తంగా పెరుగుతూ వచ్చింది. ముస్లిం లీగ్ నాయకుడిగా మహమ్మద్ అలీ జిన్నా ఉండేవాడు. ఇతను ద్విజాతి సిద్ధాంతాన్ని లేవదీశాడు. దీని అర్థం 2 జాతులు 2 దేశాలు అని. ఇది విభజనకు ముందు ఉన్న ఒక కోణం. ఇక మరొక కోణంలో భారత్ని పూర్తి స్థాయిలో 200 ఏళ్లుగా పాలిస్తున్న బ్రిటిష్ 2వ ప్రపంచ యుద్ధంలో చిక్కుకుని అలసిపోయింది. బ్రిటన్లో పాత గవర్నమెంట్ స్థానంలో లేబర్ పార్టీ పేరుతో కొత్త గవర్నమెంట్ వచ్చింది. వారు భారత్కి 1947 15వ తేదీన స్వాతంత్రం ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. కానీ మతపరమైన విభేదాలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ముస్లిం జనాభా ప్రాతిపదికన భారత విభజన జరగాలన్న నిర్ణయం జరిగింది. ఈ విభజన రేఖ గీయడానికి సర్ రాడ్ క్లిఫ్ అను వాడిని సరిహద్దు కమిషన్ కు చైర్మన్ గా చేసి పంపించింది బ్రిటిష్ గవర్నమెంట్. కేవలం స్వతంత్రానికి 5 వారాల ముందుగా ఇది జరిగింది. అప్పుడు ఇండియా వైస్రాయిగా లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నాడు. ఈ కొద్ది రోజుల్లో చర్చలు జరిగాయి. భారత్ వైపు సర్దార్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూలు నాయకులుగాను, ముస్లిం లీగ్ వైపు నుండి మహమ్మద్ అలీ జిన్నా నాయకుడిగాను ఉన్నారు. కనీసం 2 సంవత్సరాలు పరిశీలించి చేయాల్సిన విభజన 5 వారాల్లో ముగించాడు రాడ్ క్లిఫ్. 88 మిలియన్ల ప్రజలను 4,50,000 కిలోమీటర్ల భూభాగాన్ని విభజించేశాడు. దీనివల్ల పడమటి వైపున గుజరాత్ అంచుల నుండి కాశ్మీర్ దాకా పంజాబ్ ప్రావిన్స్ గా పిలువబడే ప్రాంతం, తూర్పు వైపున తూర్పు బెంగాల్గా పిలువబడే ప్రాంతం వేరయ్యాయి. భారత్కి పడమటి వైపున తూర్పు వైపున పాకిస్తాన్ అను దేశం ఏర్పడింది. ఈయన గీసిన గీత 10 లక్షల మంది జీవితాల పట్ల ఉరితాడయింది. భారత ఉపఖండం అంతటా పక్కపక్కన జీవిస్తున్న హిందూ ముస్లింలు వేరయ్యారు. భారత్ నుండి పాకిస్తాన్కి ముస్లింలు, పాకిస్తాన్ వైపు నుండి భారత్కి హిందువులు, పంజాబీలు వలసలుగా బయలుదేరారు. ఇంచుమించుగా 14 లేదా 15 మిలియన్ ప్రజలు తమ ఇళ్లను శాశ్వతంగా వదిలివేశారు. బస్సుల్లోనూ, ఎద్దుల బళ్లలోనూ, కార్లు ఉన్నవారు కార్లలోనూ, లారీలలోనూ, రైళ్లలోనూ కొత్త దేశానికి ప్రయాణం సాగించారు. లక్షలాది మంది కాలినడకన బయలుదేరారు. దారిలో వేలాది మంది నీళ్లు లేక, తిండి లేక మరణించారు. అపరిశుభ్రమైన వాతావరణం వల్ల కలరా సోకి వేలాది మంది ప్రజలు పిట్టల్లా నేల రాలారు. ఆ రోజుల్లో 15 మిలియన్ల ప్రజలు ఒక్కసారి ప్రయాణించడానికి ఎలాంటి వాహన వసతులు ఉండి ఉంటాయో మనం ఊహించవచ్చు. కానీ 10 లక్షల మంది జనాల మరణం ప్రయాణాల వల్ల గాని, కలరా వల్ల గాని, ఆకలి దాహాల వల్ల గాని కాదు జరిగింది. ఒక వ్యక్తి ఇచ్చిన స్పీచ్ వల్ల జరిగింది. మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఇచ్చిన ఆ స్పీచ్ వల్ల
ఒక మతం రెచ్చిపోయింది. యువతలి మత ప్రజలను ఊచకోత కోయడం మొదలుపెట్టింది. అప్పుడు ఇటుపక్క వర్గం కూడా అదే పని చేయడం మొదలుపెట్టింది. దాంతో మహామారణ హోమం జరిగిపోయింది. ఎన్నో అందమైన ప్రేమానుబంధాలతో సాగిన కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి. భర్త ఎక్కడో, భార్య ఎక్కడో, పిల్లలు ఎక్కడో తెలియని స్థితిలో ఉన్నారో చనిపోయారో కూడా తెలియని స్థితిలోకి లక్షలాది జీవితాలు కూలిపోయాయి. 1947 ఆగస్టులో 14వ తేదీన పాకిస్తాన్కి స్వతంత్రాన్ని, 1947 ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి భారత్కి స్వతంత్రం ప్రకటించాడు చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్. 2 దేశాల స్వతంత్ర వేడుకలు చూడాలని మౌంట్ బాటన్ 2 వేర్వేరు తేదీల్లో స్వతంత్ర ప్రకటన చేశాడు. ఇటు భారత్లోనూ అటు పాకిస్తాన్లోనూ సరైన ప్రభుత్వం లేదు. బ్రిటిషర్స్ ఇంగ్లాండ్కి శాశ్వతంగా తిరుగుముఖం పట్టారు. దాంతో హింసాకాండను ఆపే వ్యవస్థే లేకుండా పోయింది. రక్తపాతం లేకుండా భారత్కి స్వాతంత్రాన్ని సాధించాలని కలలుగన్నాడు మహాత్మా గాంధీజీ. చివరికి కలలుగన్న ఆ స్వాతంత్రం సిద్ధించింది. కానీ వాస్తవంలో ఆయన కలలు కల్లలయ్యాయి. ఏ ప్రజల కోసం రక్తపాత రహిత పోరాటాన్ని జరిపారో ఆ ప్రజలు ఒకరిని ఒకరు నరుక్కుని గుంపులు గుంపులుగా ఒకరిని ఒకరు దహనం చేసుకుని ఒకరిపై ఒకరు కని విని ఎరగని రీతిలో అత్యాచారాలు జరుపుకున్నారు. భయంకరమైన హింసాకాండను సృష్టించారు. దీనంతటికీ ఏదో ఒక మతం మాత్రమే కారణం అని చెప్పటం నా ఉద్దేశం కాదు. ఈ విధంగా మనిషి క్రూర మృగంలా మారకూడదన్నదే నా ఉద్దేశం. మరి మనిషికి జంతువుకి తేడా ఉండాలి కదా. ఈ విషయంగా ఒక ముస్లిం రచయిత అంటాడు, గాడ్సే చంపడం వల్ల గాంధీజీ మరణించలేదు, ఆయన అంతకు క్రితమే మరణించాడు. ఎప్పుడైతే భారత్ పాక్ విభజనలో రక్తం పారిందో అప్పుడే అని. నిజం కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.